దేవునామమ స్తోత్రములండి. దేవుడు ఈ యొక్క యూట్యూబ్ ఓపెన్ చేయడానికి మరి ఆ యొక్క యూట్యూబ్కి ఇమ్మాన్యుయల్ విజన్ మినిస్ట్రీ అనే నామకరణము మరి చేయడానికి కూడా దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. మరి ముఖ్యంగా మరి ఎన్నో దేవుడు ఆధ్యాత్మికమైన అడుగులు నాతోటి వేయించినందుకు దేవునికి వేలాది స్తోత్రములు. అదేవిధంగా మరి దేవుడు మరి ఎన్నో నాకు నేర్పించినందుకు దేవునికి వేలాది స్తోత్రములంటే అటు రీతిగా మరి పరమగీతం గురించి ఈ యొక్క యూట్యూబ్లో మొదటి అధ్యాయం నుంచి 8 అధ్యాయముల వరకు కూడా ఉన్న సారాంశమంతా చెప్పడానికి దేవుడు నన్ను సిద్ధపరిచినందుకు వేలాది స్తోత్రములండి. ఈ యొక్క పరమగీతము అనేది మనకి అంతా కూడా రాకడకు సిద్ధపాటు కలిగి ఉండడానికి పరమగీతం అనే మనకి అంశము ఇందులో మనకి కనబడింది కాబట్టి అంత ధైర్యంగా రాయడానికి నేను సిద్ధపడి ఉన్నానండి. అందుకు నామకరణం కూడా పరలోకానికి వెళ్ళడానికి రాకడకు సిద్ధపడడానికి ఈ యొక్క ఆధ్యాత్మికమైన అడుగులని నేను నమ్ముతున్నానండి. అందుకు నామకరణం కూడా మరి అదే మరి చేయడానికి దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడండి. రాకడ సిద్ధపాటే పరమగీతము పరమామృతము అని కూడా నేను నామకరణం చేయడం జరిగిందండి. మరైతే ఈ మొదటి దినమున ఈ గ్రంథ పరిచయం గురించి మరి చేస్తున్నానండి. ఈ గ్రంథ పరిచయం ద్వారా మనము ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా రాకడకు సిద్ధపడడానికి దేవుడు మనందరికీ కూడా తోడుగా ఉండును గాక. ఆమేన్. పరమగీతం 1వ అధ్యాయము 1వ వచనం. పరమగీతం మొట్టమొదటి వచనంలో గ్రంథ పరిచయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభించి ఉన్నాడు గనుక గ్రంథ పరిచయము చేస్తాను. ఇది పరమగీతము ఆంగ్లంలో సాంగ్ ఆఫ్ సాలమన్, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని వ్రాశారు. సాంగ్ ఆఫ్ సాంగ్స్ చెప్పడంలో భావం ఏమంటే పాటలకే పాట, ఇది గీతాలకే గీతము కనుక దీనికి పరమగీతము అన్నారు. దీన్ని అక్షరార్థంగా చూస్తే అది ఇహలోక సంబంధమైన గీతములు కాదని పరలోకములో పరిభాషలో వ్యక్తీకరించబడిన దైవిక వ్యవహారమని మనము గుర్తించాలి, గమనించాలండి. యూదులు దీనిని పవిత్రముగా జాగరూకత కలిగించి పాటించినప్పుడు అన్యోపదేశముగా ఇతర భావనలను రానియకూడదని బహునిష్ట కలిగిన భాగముగా పరమగీత గ్రంథము చదవాల్సి వస్తే యూదులందరూ మోకాళ్ళ మీద ఉండి చదువుతారట. ఎందుకంటే అందులో వ్యక్తీకరించబడినటువంటి అభిప్రాయములు, వాడబడిన భాష, ప్రయోగించబడిన కవిత్వములోని ఉపమాన అలంకార రూప విధానము ఇవన్నీ కూడా మానవ శరీరాంగములతో అత్యధికముగా పోల్చబడి ఉన్నందున భిన్నమైన భౌతికమైన లౌకికమైన తుచ్చమైన ఆలోచనల వైపు మనసు చెదిరే అవకాశం ఇవ్వకూడదని దైవ భయము కలిగి మోకాళ్ళ మీద ఈ ధ్యానము వారు చేస్తారట. మనము ఈ విధముగా ధ్యానం చేయడానికి దేవుడు మనలందరినీ కూడా సిద్ధపరచును గాక. ధ్యానించాలి, బోధించాలి అని మనము చేస్తున్నాము. ఈ దైవిక భాష భయము కలిగి ఇది చదవాలని, అందుకే ఈ దైవిక భావనలు ఉండాలి అన్నదే పారమార్థిక భావన. ఒక ఆత్మతో అనగా ఆత్మజుడితో ఆత్మలో జరిగే ఒక మదనమే దైవిక ప్రయాణము అని జ్ఞాపకము చేసుకుంటూ అర్థం చేసుకోగలగాలి. ప్రేమ ముదిరిన పాకాన పడితే ఉద్భవించే ఆ యొక్క అతి శ్రేష్టమైనటువంటి ఆ మధురరస మధుక్షీరమే ఈ పరమగీత సారాంశము. గనుక ఈ పరమగీతములో కొన్ని కోపోక్తులుంటాయి, కొన్ని దైవోక్తులుంటాయి, కొన్ని అంతమదనములు ఉంటాయి. అక్షీకరించినటువంటి
విషయములుంటాయి, కొన్ని ఆరోపణలుంటాయి, కొన్ని ప్రశ్నలుంటాయి, కొన్ని జవాబులుంటాయి, కొన్ని అనుభూతులుంటాయి, కొన్ని అనుభవములుంటాయి. ఇన్ని సమ్మేళనమే రాకడకు వ్యక్తిని సిద్ధపరచగలిగిన పరమగీత సారాంశము. సొలొమోను గారు వ్రాసిన పుస్తకము చివరి మాటలలో ఏమన్నారండి? అంతా వ్యర్థము వ్యర్థమన్నారు. ప్రసంగి అంతా వ్యర్థం కాదండి అనిపిస్తుంది కదా, కానీ చివరిలో ఏమన్నారు? తేలిన ఫలితార్థం ఏమనగా అంతా అర్థం అర్థం అని మాట్లాడాలా, వ్యర్థం వ్యర్థం అని మాట్లాడాలా, కాదని ఏమని, ఏ విధముగా ఉన్నది అనగా మనకు ఎంత ఉపయోగపడుతున్నది అన్నది ముఖ్యం. పరమగీతముల విషయంలో అలాగే ఉంటుంది. ఆరంభం అంతా ఇది ఏమిటది, ఇది ఏమిన్న పదము, అవసరమా ఇటువంటి పదములు మాట్లాడడం, ఇలాంటి మాటలు వ్రాసారేమిటి ఇందులో, ఈలాగు చెప్పడంలో అర్థమేంటి అని అనిపిస్తోంది. ఇందులో ఈలాగున ఉండినప్పటికీ దైవజనుడు మనకు నేర్పిన పాఠం ఏమంటే, తేలిన ఫలితార్థమేమనగా ఈ పరమగీతము గీతాలాపన వలన, గీత సరళి వలన, ఈ గీత ధ్యానం వలన వచ్చిన ఫలితార్థమేమనగా ఒక వ్యక్తి రాకడకు పెండ్లి కుమార్తెగా అనగా ఎత్తబడే సంఘముగా సిద్ధపడతాడు. అల్టిమేట్ గోల్ అదే మనందరికీ కూడా. మనము ఇక్కడ ఎన్ని సంపాదించుకున్నాం, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనం రాకడకు సిద్ధపాటు అన్నది ఈ యొక్క పరమగీత సారాంశము. ఇది రాకడ పుస్తకము. ఇందులో 5 పాయింట్స్ ఉన్నాయండి. ఇందులో మిషనరీ మూమెంట్స్ ఉన్నాయి, వాటి గురించి వ్రాశారు. ఈ 8 అధ్యాయములు చిన్న పుస్తకమే, కానీ ఇందులో మిషనరీ మూమెంట్స్ గూర్చి విషయాలు ఉన్నాయి. సౌవార్థికరణ ప్రేరణ ఉన్నది. అసలు ఎక్కువగా సౌకర్యం లేని చోట సంఘాలు పరిస్థితుల గూర్చి ప్రస్తావనలు ఉన్నాయి. ప్రియుడే అనగా దేవుడే గ్రామీణ సౌవార్థికరణకు తన బిడ్డను సిద్ధపరుస్తున్న తీరు కనిపిస్తుంది. సంఘమును గూర్చి భిన్న అభిప్రాయములు, పదాలు వాడారు. ఇక్కడ ప్రియురాలు అనగా ఎత్తబడే సంఘం. ఎత్తబడే సంఘం అనే పదమే మన మనస్సులో నాటుకుపోవాలి. ఎత్తబడే సంఘమని మైండ్లో మనము జీర్ణించుకొని మనము దానిని ధ్యానిస్తూ ఉండాలి. ఎంత ఫ్లోలో మాట్లాడినా ఆ పదమే ఎత్తబడే సంఘమనే మనలో ఉండిపోవాలి, జ్ఞాపకం ఉండిపోవాలి. ఇందులో కుమార్తెలు చాలామంది ఉన్నారు. ఇంకా ప్రధానముగా యెరూషలేము కుమార్తెలు కనబడతారు. సియోను కుమారి కనిపిస్తుంది. అంతర్లీనంగా బబులోను కుమార్తెలు ప్రస్తావన ఉంటుంది. బైబిలులో ఆయా చోట్ల ఉన్నవి గనుక వాటిని గూర్చి మనస్కరించుకొని మనసులో పెట్టుకొని అన్యోపదేశముగా ఇక్కడ ప్రస్తావన చేస్తుంటారు. ఎందుకంటే సొలొమోనుకు ఉన్నటువంటి విపరీతమైన దైవిక వరప్రసాదమైన జ్ఞాన ప్రదర్శన సామెతలలో ఆరంభమవుతుంది. ప్రసంగిలో ఒక గొప్ప స్థాయిలో పీక్ లెవెల్లోకి వచ్చేస్తుంది. పరమగీతము మానవ బుద్ధి కందని, ఊహ కందని స్థాయిలో ఉంటుంది. అది ఒక పరాకాష్ఠకే పరాకాష్ఠ అనగా టాప్ లెవెల్లో శిఖరాగ్రమును అంటుకునే అంతటి స్థాయి అన్నమాట. అక్కడ గ్రహించబడిన భావాజాలము చాలా సమున్నతమైనది, సమగ్రమైనది, చాలా భావగర్భితమైనది, చాలా రసజ్ఞత అవసరమైనది. సమయోచితమైన లేఖనముల ప్రయోగనములు ఎరిగిన ధ్యానము అవసరమవుతుంది. దీనికి సంబంధించిన ఇతర వచనములు ఆయా చోట్ల మనకు ఎక్కడెక్కడో ఉన్నాయో అనగా యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనములో ఏమని ఉంటుంది, కొంచెము అక్కడ కొంచెము ఇక్కడ మనకు దొరుకుతుందని వ్రాసినట్లుగా ఎక్కడెక్కడో ఉన్నాయో వాక్యములు, పదములు, దాని మీద కొంచెమైనా పరిచయం పట్టు లేకపోతే అసలు అర్థం దొరకదు. ఇందులో ప్రధానమైన క్యారెక్టర్గా ప్రియుడు, ప్రియురాలు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ అన్న మాటలను మనము అన్నీ కూడా క్రోడీకరించి వ్రాసినదే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్నది. మన యొక్క ఆధ్యాత్మికమైన ప్రయాణం అనేది, పరలోక ప్రయాణం అన్నది రాకడకు సిద్ధపాటు. కనుక వ్యక్తులుగా వారిని ప్రక్కన పెడితే ఆ ప్రియుడు ఎత్తబడవలసిన, ఆ ప్రియురాలు ఎత్తబడవలసిన సంఘము.
ప్రియుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందులో ప్రేమను కోరుతున్న ప్రతి వ్యక్తి ప్రియుడు కాదు. రాజులు కూడా ఉంటారు అందులో. ఇతరేతర క్యారెక్టర్స్లు కూడా ఉన్నాయి. రకరకాల కుమార్తెలు ఉన్నట్లు ఇందులో కూడా ఉన్నారు. సో మన దృష్టి ఫోకస్ అంతా ఎప్పుడూ కూడా ఇద్దరి మీదనే ఉండాలి. ప్రియురాలు, సంఘం అనే ప్రియురాలు, మరియు వరుడైన యేసుక్రీస్తు. ఇశ్రాయేలు అన్నప్పుడు, మరి ఇశ్రాయేలు ధ్యానము మనం చేసినప్పుడు మారా ప్రస్తావన వస్తుంది కదా. ఖచ్చితంగా అక్కడ ప్రభు కార్యం కొరకే కానీ మారా గురించి ధ్యానించడం మన విధి విధానం కాదుగా. ఎవరైనా మారాను కోరుకుంటారా? ఎవరికి కావాలి మారా? అలాగుననే ఆయా కార్యముల కొరకు విషయములు పరిపుష్టి కొరకు కొన్ని ప్రస్తావనలు ఉంటాయి ధ్యానములలో, కానీ అవి ముఖ్యమైన విషయం కాదు కదా. ఆయా అంశములు ఉప అంశములు కూడా వస్తాయి. అనగా ఉపమంత్రి, ఉపగ్రహాలు అంటే ఉపనయనము, నయనము అంటే కన్ను. ఈ రెండు కళ్ళు మామూలుగా మానవరిచ్చే ఉన్నవి. జ్ఞాననేత్రము అనుగ్రహించబడుతుంది కనుక ఉపనయనము గావించబడ్డాడు అని అంటారు. కనుక వీరికి జ్ఞానోదయమైందని కూడా అంటారు. జ్ఞానం పలుకుతాడు, జ్ఞానాభ్యాసం చేస్తాడు, జ్ఞానము ఎదిగినవాడు జ్ఞానోక్తులు ఉచ్చరిస్తాడు అనే భావనతో ఉపనయనము గావించబడినది అంటాము కదా మనము. సర్వసాధారణంగా ప్రాథమిక విద్యలో కొద్దో గొప్ప విషయము అర్థం చేసుకోవడానికి ఈ చిన్న చిన్న మాటలు కూడా నేను చెప్పడం జరుగుతుందండి. అదే విధముగా యేసయ్య మీద ఉన్న భక్తి భావన అపారమైన మరి ప్రేమగా మారితే, ఆ ప్రేమకు రాగం కలిపితే ఆలపించే గీతమే పరమగీతం. ఇది ప్రేమావేశ గీతం అని చెప్పడం కూడా సందేహం లేదు. ఇందులో ప్రియురాలు సంఘంలో ప్రియుడు యేసుక్రీస్తు, మిగిలిన వారు రాజులు, యెరూషలేము కుమార్తెలు, ఈలాగున చాలామంది వస్తూ ఉంటారు మనకి ఈ 8 అధ్యాయుల్లోనే. అవన్నీ ఉప అంశములుగా మనకి పనికి వస్తూ ఉంటాయి అక్కడక్కడ ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా. వారి ద్వారా మనకు పాఠములు నేర్పిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది కూడా మనము. వ్యర్థత అక్కడ ఏమీ ఉండదండి పరమగీతములో. అది మనము గమనించాలని నా విన్నపం. ఈ ధ్యానములో సంగములకు ఎన్నో రకాల పదములు వాడబడ్డాయి. ఉదాహరణకి ప్రియురాలు అన్న పదము పావురము లేదా గువ్వ అనే పదము షారోను పుష్పము, లిల్లీ పుష్పము, ఆ తర్వాత షారోను పొలము అని సంఘానికి వాడారు. ఆ తర్వాత మూత వేయబడిన జలకూపమని, ఉద్యానవనమని, ఇలాంటివన్నీ కూడా సంఘానికి వాడబడిన పదములు. ఈ ధ్యానములో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది బైబిల్ గ్రంథంలో ఇతర చోట్ల ఎక్కడ పావురం వినిపించినా అది పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ధ్యానిస్తాం సర్వసాధారణంగా మనం. ఇక్కడ గువ్వ అనగానే ప్రధానంగా ఎత్తబడే సంఘానికి వాడబడిందని గుర్తుపెట్టుకోవాలి. పరమగీతంలో పావురమా అని ప్రస్తావన వచ్చినా, నా పావురము అని చెప్పి గువ్వ అని చెప్పినా ఈ భావనలన్నీ ఎత్తబడే సంఘమునకు సంబంధించిన భావనలే. అలాగనే ఇందులో ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసులు వారి స్థాయి, నూతన విశ్వాసులు వారి అనుభవములు, ఎరిగిన విశ్వాసులు ఎక్కడ బలహీనపడతారు, ఎక్కడ పడిపోతారు అనే జారుడు స్థలాలు, నూతన విశ్వాసులు బలపరుచుకోవడానికి ఎదిగిన విశ్వాసులు ఏమి చేయాలి అనే అద్భుతమైన విశేషాలు ఇవన్నీ కూడా ఈ గ్రంథంలోని స్పష్టంగా క్లియర్గా వ్రాయబడి ఉన్నాయి. నిజంగా ఎంతోమంది ఎన్నో చోట్ల పడిపోతున్నారు కదా. ఆ పడిపోయినప్పుడు దేవుడు తిరిగి ఎట్లా దేవుడు తన చేయి పట్టుకొని మరి లేపి తన పరలోకపు స్థానమునకు సిద్ధపరుస్తాడు. మనకు క్లియర్గా విషితం అవుతుంది.
ఆ విధంగానే ఈ గ్రంథంలో అద్భుతమైన 3 కోణములు ఉంటాయి. ప్రియురాలు అనే ఎత్తబడే సంఘము, ప్రియుడు అని యేసుక్రీస్తు అద్భుతముగా వర్ణించబడుతుంది. ఆపాదమస్తకము పుడుతుంది. ఈ అభివర్ణన పేరే మనము ఆరాధించవలసిన తీరు. ఒక్క పరమగీతము సరిగ్గా ధ్యానం చేస్తే, సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, జీర్ణించుకోగలిగితే, మరి మనము ఈ యొక్క ఉపనయనముతోటి, అంటే మూడవ కన్ను కలిగిన జ్ఞానముతోటి మనము ధ్యానించగలిగితే ఖచ్చితంగా తప్పకుండా యేసు ఉత్తమముగా ఆరాధించే వ్యక్తిగా, యేసుని ఉత్తమముగా ఆధ్యాత్మికంగా ఆరాధించే వ్యక్తులుగా మారిపోతాము. ఎందుకంటే యేసుని ఎలాగో ఆరాధించాలో నేర్పిస్తుంది. మనకు తెలియదు కదా, ఎన్నో రకాలుగా ఆరాధిస్తూ ఉంటాము. కానీ సరైన పద్ధతి అనేది ఉంటుంది కాబట్టి ఆ పద్ధతి ఈ పరలోకపు ధ్యానంలో పరలోకానికి తీసుకువెళ్ళడానికి, రాకడకు సిద్ధపరచడానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క ఆరాధన అనేది మనకి ఎట్లా నేర్పిస్తున్నాడంటే, హల్లెలూయా అన్న మాటకు స్తుతించుట అనే అర్థం కదా మనకు తెలుసు. అదే బైబిల్ వాక్యం ఏమంటుంది? పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. పాట అంటే స్తుతి కదా, మరలా స్తుతి అంటారేంటి అన్నట్లుగా కాకుండా, పాటలే స్తుతులు కాదు, పాటలు కూడా స్తుతిలో ఒక భాగము. వాయిద్యములతో స్తుతించినట్లుగా అది ఒక భాగము కదా. నోటి మాటలతో వర్ణన చేయడము స్తుతించడంలో ఒక భాగం కదా. ఇవన్నీ స్తుతిలో పద్ధతులు, విధానములు పరిపరి విధానముగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే మొత్తము స్తుతి భాగములో ఒక విభాగము మాత్రమే. గనుక ప్రియురాలైన సంఘము ప్రియుడిని లేదా ప్రియుని వర్ణించిన, పొగడిన ఈ ధ్యానములలో సరిగ్గా నేర్చుకోగలిగితే ఎంతసేపైనా మనము మన మాటలలో స్తుతించగలుగుతాము, ఆరాధించగలుగుతాము, ఘనపరచగలుగుతాము మన ప్రియుడైన యేసుక్రీస్తుని. అలాంటి ఆశ ఉన్న వారికి ఉపకారము చేసే పుస్తకమే పరమగీతము. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రియుడు అని ఎన్నో పదాలు మనకి ఎంతోమంది వేల పాటలు రాశారు కదా. ఎంతో పొగుడుతూ యేసుక్రీస్తుని వర్ణిస్తూ పాటలు ఉన్నాయి. పరమగీత గ్రంథములో యేసు ప్రభుల వారు వర్ణించిన ఒకే ఒక పదము ధవళవర్ణుడా? కాదు కదా. ఇంకా ఏమీ లేవా? వందల వేలుగా ఉన్నాయండి. అంతే ప్రాధాన్యత కలిగిన విశేష పదములు అందులో ఉన్నాయిగా. అందుచేతనే మనము ఆ విషయములన్నీ పరిశీలించాలని కోరుతున్నాను. ఆ అవసరాన్ని తీర్చే ధ్యానం అవుతుంది. అలాగే మరి ప్రియుడు కూడా ప్రియురాలని పొగుడతాడు కదా. మనము యేసుక్రీస్తుని పొగుడుతూ, ధ్యానిస్తూ, ఆయనని కీర్తిస్తూ ఎన్నో మాటలు పలుకుతూ ఉంటాం. ఆ విధముగా మరి యేసుక్రీస్తు కూడా ప్రియురాలైన సంఘమును కూడా పొగుడుతూ ఉంటాడు కదా, మెచ్చుకుంటాడు కదా. ఆ పొగడ్తలు, ఆ మెచ్చుకోలులు ఆ ప్రదేశంలో ఎత్తబడుటకు మనము సాధించవలసిన అర్హతలని గుర్తించాలి. ప్రియురాలు అంటే సంఘము. దేవుడు నన్ను ఈలాగను మెచ్చుకున్నాడన్న మాట అని సంతోషపడాలి. ఎవరో ఫీల్ అయిపోవడానికి ఆ మాట కాదు వ్రాసింది. అక్కడ నా ప్రియురాలు నీవు సుందరివి అనుకోవడం కోసం కాదని, ప్రభువు నన్ను చూచినప్పుడు ఆయన దృష్టికి అంత సౌందర్యవతిగా అనేది, అంటే సౌందర్యం అనేది బాహ్య సౌందర్యం కాదు, ఆంతరిక సౌందర్యంగా మారిపోయి ఉన్నాము కాబట్టి ఆయన మనల్ని నా ప్రియురాల, నా సుందరి అనే 2 మాటలు 2 సార్లు పలుకుతున్నాడు కదా. మనకి పరిశుద్ధ గ్రంథంలో కొన్నిసార్లు ఒకే పదాన్ని 2 సార్లు పలుకుతూ ఉంటారు. అంటే ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరచడానికి, ఆయన యొక్క మాట మనకు తెలియచేయడానికి 2 సార్లు పలుకుతూ ఉంటారు. అట్లనే ఈ యొక్క పరమగీతంలో కూడా సుందరివి నీవు నా ప్రియురాలివి అని అంటున్నారు. అంటే 2 సార్లు పలికారంటే మరి ఈ ప్రియురాలైన సంఘము, వధువు సంఘమైన ఈ ప్రియురాలు ఎంత సుందరముగా, అంటే ఆధ్యాత్మికమైన ఆత్మీయ సౌందర్యం కలిగి ఉన్నదో అని ఆయన యొక్క భావన. అనుకోవడం కోసము కాదది. ప్రభువు నన్ను చూచినప్పుడు ఆయన దృష్టికి అంత
సౌందర్యంగా, ఆంతరిక సౌందర్యంగా మారిపోవాలి కూడా మనం అన్న పాఠము నేర్చుకోవడం కోసం వ్రాసింది ఈ మాట. కనుక ప్రియుడైన యేసయ్య ప్రియురాలైన సంఘమును మెచ్చుకొనిన, పొగిడిన, ప్రశంసించిన ప్రతి మాట ఎత్తబడే సంఘము పరమునకు ఎత్తబడుటకు సాధించవలసిన అర్హత అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది మన ధ్యానములలో వాటి మీదనే ఉండాలి. నా ప్రియురాలు నీవు సుందరివి అంటే ఏమిటా సౌందర్యము? ఆంతరికముగా రాకడ సిద్ధపాటనేది సౌందర్యము అని ధ్యానాంశంలో మనము గుర్తించాలి. నీ కన్నులు గువ్వ కన్నులని మెచ్చుకున్నాడంటే గువ్వ కన్నుల్లాగా ఉన్నాయో లేదోనని అద్దంలో చూసుకోవడం కాదు, ఈ వాక్యపు అద్దంలో చూసుకోవాలి. గువ్వ కన్నుల అనుభవం అయితేనే ఎత్తబడుటకు పనికి వస్తుంది అని అర్థం. కనుక ఇక్కడ గువ్వ కన్నులు అన్నది మనము ముందు వచ్చే ధ్యానాంశములలో దాని యొక్క వివరణ అంతా ఉంటుందండి. దేవుడి సంఘమును మెచ్చుకున్నవన్నీ మనము పరమునకు ఎత్తబడుటకు కావలసిన అర్హతగాను, సంఘము దేవుణ్ణి స్తుతించినవన్నీ మనము ఆరాధించుటకే మెటీరియల్ అని మనము గ్రహించాలి. కనుక సంఘం ఏమై ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఉండకూడదు, సంఘము ఏమి చేయాలి, సంఘము ఏమి చేయకూడదు, సంఘము ఎక్కడికి వెళ్ళకూడదు, సంఘం ఎవరిని పట్టించుకోవాలి, ఇన్ని ముచ్చట్లు ఉన్నాయి కేవలము 8 అధ్యాయాలలో. కనుక ఈ సమగ్రమైన ధ్యానము చేయుటకు మనము ఉపోద్ఘాతముగా చెప్పుకున్నాము. ఇది ప్రాణదాత ముచ్చట కనుక ధ్యానించినప్పుడు ప్రక్కన పెట్టవలసినది కాదని, ఖచ్చితంగా ధ్యానించి వధువు సంఘముగా సిద్ధపడవలసినదని, ఈ పరమగీతానికి సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రాథమిక అంశములు ప్రియుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రియురాలు అంటే ఎత్తబడే సంఘము అనే సత్యము జ్ఞాపకం చేసుకున్నాం. మనము ప్రియుని పొగడడం అంటే ఆరాధించడము, ప్రియుడు మనలను పొగడడం అంటే విషయము ఎత్తబడుటకు మనము సాధించవలసిన అర్హతలు. ఈ కీలకమైన సమాచారం మనస్సులో పెట్టుకొని మనము ధ్యానించిన దేవుని ఆశీర్వాదం పొందుకుంటాము అన్నది నా విజ్ఞప్తి. ఈ పరమగీత మూలమైన వాక్యములు కీలకమైన వాక్యము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతి గ్రంథమునకు కీ పాయింట్ అనేది మనకు ఉంటుంది కదా, మూల వాక్యం ఉంటుంది. అలాగే దీనిలో కీలకమైనది పరమగీతము 2వ అధ్యాయము 8, 9లో దాని తర్వాత మాట అతని స్వరము వినబడుచున్నది, వచ్చుచున్నవాడు మాటలాడుచున్నాడు. పరమగీతము యొక్క మాటలో ఇదిగో ఆయన స్వరము వినబడుచున్నది, మనకు వినబడుచున్నది. కనుక వచ్చుచున్న ప్రియుని స్వరము వినిపించుటయే ఈ ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ధ్యానముల మూల ఉద్దేశమే అది. ఈ ధ్యానములు చేయుచున్న కోరబడుచున్నటువంటి ఏ ఆశతో, ఏ ఫలితమును ఆశించి ధ్యానం చేస్తున్నాడంటే, ప్రియుని ప్రేమిస్తున్న వారు రాత్రివేళ పరుండి వెతుకుచున్నారు, సంత వీధులలో వెతుకుచున్నవారు తిరుగుచున్నారు, రాజవీధులలో తిరుగుచున్నారు, పట్టణంలో వెంబడి తిరుగుచున్నారు. అన్నీ వదిలిపెట్టి ప్రియునికే ఎదురుపడగా ప్రియుడే వారి వద్దకు వచ్చినట్లుగా 3వ అధ్యాయంలో చూస్తున్నాము. ఇప్పుడు పరుండి వెతుకుచున్నవారు అనగా పడి ఉన్న స్థితిలో, పట్టణ వీధులలో, రాజ్య వీధులలో, సంత వీధులలో ఎక్కడెక్కడ ఉన్నాడో కూడా మనస్సులో ప్రభువే ఉన్నాడు. వారు ప్రభువును కోరుకుంటున్నారు, ప్రభువును వెతుకుచున్నారు కూడా. వారు వెతుకకూడని చోట్ల, ఆయన దొరకని చోట్ల ఆయనను వెతుకుచున్నారు. అయితే వారందరూ వాటన్నిటిని విడిచి రాగా ప్రభువే వారికి ఎదురు వచ్చాడు. ఈ బోధల వలన కలుగు
ఫలితార్థము ఎక్కడెక్కడ ఏ పట్టణములో ఉన్నాడో, ఏ సంత వీధులలో ఉన్నాడో, ఏ రాజమార్గంలో ఉన్నాడా, ఏ మంచం మీద ఉన్నాడా, వాటిని వదిలితే తప్ప ప్రియుడు నీకు దొరకడు, ఎదురుపడడు అనే పాఠమే ఇందులో కీలకము. ఈ పరమగీతము ధ్యానముల ద్వారా, ఈ పరమగీత సారము వలన ఆశించు ఫలితము ఏమంటే, పట్టణపు వీధులలో ఉన్నవారు, రాజవీధులలో ఉన్నవారు, సంత వీధులలో ఉన్నవారు, మంచముల మీద పడి ఉండినవారు, ఈ 4 కేటగిరీల వారు కూడా ప్రియుడినే కోరుకుంటున్నారు, ప్రియుడినే వెతుకుచున్నారు. వారందరూ కూడా ఆయా స్థలములలో వదిలి ప్రియుని ఎదుర్కొనగలిగి ఒక చోటికి రావాలి అనే ఉద్దేశముతోనే ఈ ధ్యానములు చేస్తున్నాము. ప్రియుడిని ఎదుర్కొని ఒక చోటికి రావాలా వద్దా? నశించిన దానిని వెదికి రక్షించుటకు ఆయన వచ్చినాడు. నీవు ఎక్కడ పడి ఉంటే అక్కడికి వచ్చాడు. నీవు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో చూచి అక్కడికి వచ్చాడు. కానీ రాకడ అలా ఉండదండి. ఆయన ఒక చోటికి వస్తాడు, మనము అక్కడికి వెళ్ళాలి. అందుకే మనకు పాటలు ఉంటాయి కదా, నీవు రావాలేసయ్యా, నాతోటి ఉండాలయ్యా అని మనం పాడుకుంటూ ఉంటాం కదా. పరమపురి మార్గము చూపించు ఏసయ్య, నన్ను సిద్ధపరచు దేవా అని మనము కూడా ఒక పాటను మరి ధ్యానించగలిగి పాడగలిగితే, నీవు రావాలయ్యా అని ఆయన వస్తున్నప్పుడు మనము ఈ పరమపురికి మనం సిద్ధపడి ఉండినప్పుడు ఆ పాటలు పాడుకుంటూ ఉంటే దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. మరొకసారి భూమి మీదకి వచ్చేది సంఘం కోసం కాదండి, మరి మన పాపములను మరి క్షమించడానికి, తీసివేయడానికి ఆయన మరి నరరూపిగా ఇక్కడికి వచ్చినాడు. కానీ ఇప్పుడు మాత్రము మీది ఆకాశం నుండి 3వ ఆకాశం నాకు ప్రభువు రాబోచున్నాడు. అక్కడకు సంఘము ఎక్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఆయన రావడం కాదు, 3వ ఆకాశానికి వస్తే మనము అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి. అందుకనే మనము ఉన్న చోటికి ప్రభువే వచ్చే ఫలమైతే ఎదుర్కొనుట అనే భావన ఉండదు. సంఘం అంటేనే ఎదుర్కోవడం కదా. ఆయన వస్తూ ఉంటే మనము కూడా ఎదురు వెళితే ఎదుర్కొనే భావన ఉంటుంది. మీరు కుర్చీలో కూర్చున్నారు, నేను నడుచుకుంటూ వస్తున్నాను అనుకోండి, అది ఎదుర్కోవడం అన్నది కాదుగా. నేను మీ యొద్దకు వచ్చినట్లుగా అంతే చేరుకొనుటకు అవుతుంది. మనము కూడా 4 అడుగులు వేస్తే కదా నీవు నేను కలుసుకునేది. కనుక మంచం మీద ఉండిపోయిన వారు, సంత వీధులలో ఉండిపోయిన వారు, రాజు వీధులలో ఉన్నవారు, పట్టణంలో తిరుగులాడువారు అందరూ కూడా ఎక్కడ ప్రియుడిని కలుసుకొనగలమో ఆ చోటికి రావాలి. వదిలిపెట్టవలసిన స్థలాలు కొన్ని ఉన్నాయి. ఆ వైరాగ్యపు బోధయే ఈ పరమగీతములో దొరికేది మనకు. చాలామందికి పరమగీతము అంటే ఏదో అనుకుంటూ ఉంటారు. ఏదో కాదండి, ఇది ఆధ్యాత్మికమైన పరమగీతము, సిద్ధపరచడానికి. అందుకనే బైబిల్ గ్రంథములో మధ్యలో పెట్టి ఉన్నారు. ఆధ్యాత్మికత జోడించి ధ్యానించాలి. అన్ని రకాల వారిని ఆయనకు పనికి వచ్చే మార్చే ఉద్దేశంతో వ్రాయబడిన గ్రంథమే ఈ పరమగీత గ్రంథము అని మనము ధ్యానమునకు కూడా అదే కీలకమని అర్థమవుతుంది. విశదీకరించబడింది కూడా. గనుక ఇందులో సంఘము యొక్క మాట తీరు ఎలా ఉండాలో చెప్పాడు, సంఘము యొక్క కంటి చూపు ఎలా ఉండాలో చెప్పాడు, సంఘము యొక్క విశ్రాంతి అనుభవాలు ఎలా ఉండాలో చెప్పాడు, సంఘము యొక్క కష్టపడి పరిశ్రమ గురించి ఇందులో చెప్పాడు. కనుక ఇది ఒక సమగ్రమైన ధ్యానమని, ఇది ధ్యానించి నిశ్చయముగా దీవించగలిగి ఉండడానికి వాక్యములో విశదీకరించబడింది. ఇందులో దేవుని వాక్యంలో మరి ఒక మంచి మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో పెద్దగా వ్యక్తుల పేర్లు వ్రాయబడలేదు. సంఘానికి ఉదహరించబడిన పదములు చూస్తుంటాం. అయితే బహు అరుదుగా వ్రాయబడిన ఒక వ్యక్తి, ఆ ప్రియురాలి పేరు ఏదైనా ఉంది అంటే ఆ పేరే షూలమితి. కనుక షూలమితి ఎత్తబడే సంఘానికి సాదృశ్యముగా ఉన్న వ్యక్తి. ఈ ప్రియురాలి పేరే ఒక వ్యక్తిగా చూస్తే పేరు షూలమితి అని మనము చక్కగా జ్ఞాపకం చేసుకోగలుగుతాము. జ్ఞాపకం చేసుకొని అక్కడ ధ్యానించవలసిన అవసరత మనకున్నది. ఎందుకంటే షూలమితి అంటే సంఘమేగా. ఈ గ్రంథాన్ని పరిచయం చేయడానికి
ఇంకా అవకాశానికి మనకు దేవుడు స్తుతించడానికి ముగింపులో పరమగీతము 1వ అధ్యాయం 1వ వచనంలో నోటి మాటలతో ఈ పరమగీత కన్యక షూలమితి అనే ప్రియురాలు ఎత్తబడే సంఘము యొక్క ఆశ అభివ్యక్తీకరణ నోటి ముద్దులతో నేను నిన్ను ముద్దు పెట్టుకొందును గాక అనగా ప్రియుని వద్ద నుండి ఎంత స్వచ్ఛమైన ఎంత గాఢమైన ముద్దుల అనే వాక్యములు ఎంత అభివ్యక్తీకరించవలసిన ప్రేమను తాను ఎదురు చూస్తుందో కోరుకుంటుందో నిస్పష్టంగా ప్రకటించిన ఒక అద్భుతమైన సన్నివేశం ఇది. ఇక్కడ ప్రియుని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రియురాలు అంటే సంఘము. యేసు ప్రభువు సంఘం అంటే వ్యక్తి కాదు. సంఘం అంటే కొన్ని కోట్ల భక్తుల మానవ సముదాయమే కదా. కనుక నోటి ముద్దులతో ముద్దు పెట్టుకొను గాక అంటే ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి పెడుతున్నటువంటి శారీర సంబంధంగా అనిపించే భావించే ముద్దు లాంటిది ఇది కాదు సుమా అని దేవుడే మనకి విశదీకరించి ఉన్నాడు. పరవశించినట్లుగా నాకు కావాలని కోరుకుంటుంది. ఇక్కడ దేవుని నోటి మాటల యొక్క వాక్యములు నిస్పష్టమైన ప్రేమ ప్రకటన. నేను పరవశించేటట్లుగా నాకు కావాలని కోరుకుంటుంది. పరవశించేటట్లుగా మనము అని అర్థం చేసుకోగలగాలంటే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అనే దానిలోని భావన ఏమనగా నా మీద నీకున్న ప్రేమను నిస్పష్టంగా మాటలతో వ్యక్తీకరించావా అని దాని అర్థము. అనగా నేరుగా తేటగా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నోటి మాటతో క్లియర్గా నిస్పష్టంగా చెప్పు ప్రభువా అని వాగ్దానములలాగా మరి ఆశ్చర్యంలాగా మనం అన్నీ కోరుకుంటాము కదా. ప్రతిదానికి మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనారోగ్యం వచ్చినా పిల్లల యొక్క పరిస్థితులు ఏదన్నా కూడా మనం వాగ్దానముల కోసము వెతుకుతూ ఉంటాము, చదువుతాము, ధ్యానిస్తాము, ప్రార్థిస్తాము కదా. అటువంటి దేవుని యొక్క మాటలే మరి దేవుని యొక్క ముద్దు. అందుకే దాని తర్వాత వచనములో నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా అన్న పద ప్రయోగానికి కారణం ఏమంటే నోటి ముద్దుల ద్వారా అభివ్యక్తీకరించబడుతున్నది అతని యేసుక్రీస్తు ప్రేమ. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియుడు అనబడుతున్న వ్యక్తిగా కనబడతాడు, కానీ ప్రియురాలు వ్యక్తి కాదుగా. కోట్ల మంది సముదాయముగా సంఘము అని మనకి నిస్పష్టంగా మనము ఇప్పుడు ముందుసారి ధ్యానించాము. ఇది భౌతిక శారీరక వ్యక్తిగత అనుభూతిని కలిగించినది కాదని నోటి ముద్దులు అని ప్రేమను వ్యక్తీకరించే యేసయ్య నోటి మాటల మూట అని జ్ఞాపకం చేసుకోవాలి. మరలా ఒకసారి చెప్పుచున్నానండి, ఇక్కడ ప్రియుని నోటి ముద్దులు అనగా ప్రియురాలు ఆదరింపబడి ఆనందించబడే యేసయ్య ప్రేమను గూర్చి ఆయనే తెలియజేసే మాటలు అనగా యేసు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీతోనే సూటిగా చెప్పే మాటలు. సింపుల్గా సార్వజనీనమైన యూనివర్సల్ స్టేట్మెంట్ ఏమనగా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. చూడుము నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను, ముదిమోచ్చు వరకు కూడా ఎత్తుకుని వాడును నేనే. ఇటువంటి ఎన్నో మాటలు మనకి ఆదరణకరమైన మాటలు ఉంటాయి కదా. ఇవన్నీ ఏమిటి? మన మీద యేసయ్యకున్న ప్రేమను ఆయన తన నోటి మాటలతో ప్రకటిస్తున్నాడు. అలాగుననే ఆ వాక్యముల సముదాయముల మాటల మూటలే యేసయ్య ముద్దులు. అంటే జుంటె తేనె ధారల కంటే మధురమైన వాక్కులు కదా ఈ వాక్యములు. నన్ను అనగా మనల్ని బ్రతికిస్తుంది. మనల్ని యేసయ్య ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడో, బ్రతికిస్తున్నాడో నీకు సూటిగా చెప్పే వచనము అవన్నీ కూడా. మనమంతా బైబిల్ పండితులమేగా. మనం ధ్యానము ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు సూటిగా నేరుగా డైరెక్ట్గా తన ప్రేమను సూచించుచున్న వచనములన్నీ
చేర్చి కూర్చి మాల కడితే దాని పేరే ప్రియుడైన యేసుక్రీస్తు మాటల ముద్దుల మాల, పూల మాల, వాక్యముల మాల. ఆయన నీ మీద ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడు? బైబిల్లో డైరెక్ట్గా ఏమని వ్రాసింది? ఇశ్రాయేలు, నేను నిన్ను కనియున్నాను, నీవు నా సొత్తు. బైబిల్లో ఇలాంటి వాక్యముల మాటల మూటలు, ప్రేమ మాటలు, ముద్దుల మాటలు స్పష్టంగా ఎన్నో వేల వందలు ఉన్నాయిగా. యేసయ్య మనపై తన ప్రేమను వ్యక్తపరుస్తూ నేరుగా స్వయంగా తానే పలికిన మాటలు, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అనగా నా మీద యేసయ్యకున్న ప్రేమను మరొకసారి నాతో మాట్లాడుచున్నాడు కాదా, అది బయలుపరచును కాక. ఆ ప్రేమను నేను అనుభవించగలుగుతాను. యేసయ్య ఆ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము. ఎన్నో గాయములు, ఎన్నో నిందలు, శ్రమలు, ఎన్నో భయంకరమైన అవమానములు, సమస్యల వలయంలో నాకు ఏర్పడినప్పుడు, నీకు ఏర్పడినప్పుడు ఉన్న సందేహాలు ప్రజల్లో ప్రశ్నించుట వలన ఏర్పడుచున్న అగాధము, వీటన్నిటి వలన ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాము. నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నీవు చెప్పు ప్రభువా, నీవే మాట్లాడు ప్రభువా, ఆ వాగ్దానాలు గుర్తు చేయి ప్రభువా అంటే చూస్తున్న ఒక బాధ తప్ప హృదయ రోదన. ఈ స్టేట్మెంట్ మూలమున ముందు పరమగీత కన్యక ఆనంద డోలికలతో హంస తూలికా పాన్పులపై తేలియాడుతున్న ఆనంద జీవి కాదు సుమా, ఆమె శ్రమజీవి. ఎన్నో నిందలు, కష్టాలు, అవమానాలు పొందిన సంఘబిడ్డ ఆమె కోరుకుంటుంది. అయ్యా, నిన్ను తృప్తిపరచలేకపోతున్నాను, నిన్ను ధ్యానించలేకపోతున్నాను, నీ చెంత పాదాల చెంత నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నీ వాక్యం చదవలేకపోతున్నాను, ఏది నన్ను సంతోషపరచలేకపోతుంది. నీ నోటి ముద్దులతో అనగా నీ మాటలు కావాలి. నీ నోటి ముద్దులు అన్న మాటకి పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన వ్యాఖ్యానం ఏమంటే, ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నేరుగా పలకబడిన వాగ్దానం. ఆయన నోటి ముద్దులు యేసయ్యకు మన మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్న వచనాలన్నీ మన నోటి మాటలుగా మారాలి. స్వయముగా ధ్యానిస్తే ప్రభువే వచ్చి ఒక చంటి బిడ్డను ఎత్తుకున్నట్లు నిన్ను ఎత్తుకొని ముద్దాడుతున్న ప్రేమ అనుభూతికి లోనై బాధలలో మనస్సుకు గాయపడ్డాయి, నిందలు మరిచిపోయి ఆనందముతో ప్రభువా నీవు ఎదురుపడతావని వాక్యం బలపరుస్తుంది. మన ఆశ ఈ కడవరి దినాలలో శ్రమల, గాయాల, పోరాటాలు, బాధల మధ్య యేసయ్య నోటి ముద్దుల చేత ఆదరించునుగాక. ఆమెన్. కావున ఏమాత్రము శశబిషలకు తావు ఇవ్వకుండా ఆధ్యాత్మికముగా పరలోక ప్రయాణానికి సిద్ధపరచుదాము. అనేకులకు ఈ వాక్యముల ద్వారా మరి దేవునిని మనము పరిచయం చేద్దాము, వారిని సిద్ధపరిచి దేవుని ఎదుర్కొనడానికి ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము సంఘముగా ఆయనను ఎదుర్కొని ఆయనతోటి కలిసి పరలోక ప్రయాణము చేద్దాము. అదే రాకడ సిద్ధపాటు పరమగీత అమృతం. ఆమెన్.